21 CFR అంటే కోడ్ ఆఫ్ ఫెడరల్ రెగ్యులేషన్స్ యొక్క టైటిల్ 21. ఇది ఆహారం మరియు ఔషధాలతో వ్యవహరించే యుఎస్ ఫెడరల్ చట్టంలో ఒక భాగం మరియు దీనిని ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ FDA అమలు చేస్తుంది. 21 CFR చాలా ముఖ్యమైనది ఎందుకంటే ఇది యునైటెడ్ స్టేట్స్లో చట్టబద్ధంగా ఔషధాలను తయారు చేయడానికి, పరీక్షించడానికి, పంపిణీ చేయడానికి మరియు మార్కెట్ చేయడానికి ఫార్మాస్యూటికల్ కంపెనీలు అనుసరించాల్సిన నియమాలు మరియు నిబంధనలను కలిగి ఉంది. 21 CFR పార్ట్ 11 ఎలక్ట్రానిక్ రికార్డులు, సంతకాలు. ఎలక్ట్రానిక్ రికార్డులు మరియు సంతకాలను ఎలా నిర్వహించాలో నియంత్రిస్తుంది. డిజిటల్ వ్యవస్థలలో డేటా సమగ్రత, భద్రత మరియు ట్రేసబిలిటీని నిర్ధారిస్తుంది. డాక్యుమెంటేషన్ కోసం ఎలక్ట్రానిక్ వ్యవస్థలను ఉపయోగించే కంపెనీలకు ఇది చాలా ముఖ్యమైనది. 21 CFR 210 and 211. CGMP ఔషధాల తయారీ, ప్రాసెసింగ్, ప్యాకేజింగ్ లేదా హోల్డింగ్ను కవర్ చేస్తుంది. నాణ్యత నియంత్రణ, డాక్యుమెంటేషన్ మరియు భద్రతా ప్రమాణాలను సూచిస్తుంది. దీనిని పాటించకపోవడం వలన హెచ్చరిక లేఖలు, ఉత్పత్తి రీకాలు లేదా షట్డౌన్లకు దారితీస్తుంది. 21 CFR పార్ట్ 312 పరిశోధనాత్మక కొత్త ఔషధ అప్లికేషన్. క్లినికల్ ట్రయల్స్ మరియు మానవులలో కొత్త మందులు ఎలా పరీక్షించబడుతున్నాయో నియంత్రిస్తుంది. 21 CFR 314 కొత్త ఔషధ దరఖాస్తు. కొత్త ఔషధాన్ని మార్కెట్ చేయడానికి FDA ఆమోదం పొందే ప్రక్రియను నిర్వహిస్తుంది. ఒక ఔషధం సురక్షితమైనది, ప్రభావవంతమైనది మరియు సరిగ్గా లేబుల్ చేయబడిందని నిర్ధారిస్తుంది. 21 CFR పార్ట్ 600+ బయోలాజిక్స్. జీవ ఉత్పత్తులను, టీకాలు, రక్త ఉత్పత్తులు మొదలైనవి నియంత్రిస్తుంది. స్థిరమైన తయారీ మరియు నాణ్యత నియంత్రణను నిర్ధారిస్తుంది. 21 CFR అనేది మందులు సురక్షితంగా, ప్రభావవంతంగా మరియు అధిక నాణ్యతతో తయారు చేయబడతాయని నిర్ధారించే చట్టపరమైన చట్టం. మార్కెట్ యాక్సెస్, రోగి భద్రత మరియు చట్టపరమైన జరిమానాలను నివారించడానికి ఇది చాలా అవసరం.